హలో అండి అందరికీ. రీసెంట్గా కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత వల్ల ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం కాపు సామాజిక వర్గానికి ఒక హామీ ఇచ్చారు. హామీ ఏంటి అంటే ఏదైతే టీడీపీ ప్రభుత్వం గెలిస్తే కాపు సామాజిక వర్గానికి ఒక 5% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆయన మాటలు నమ్మి కాపు సామాజిక వర్గం కూడా ఏదైతే అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అప్పుడు కూడా కూటమే, ఏదైతే బీజేపీ జనసేన కూటమి, అప్పుడు జనసేన పోటీ చేయలేదు. ఏదైతే అప్పుడు 2014లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మర్చిపోవడం జరిగింది. అయితే దీని మీద కాపు సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు అంటే మీరు ఎన్నికల్లో గెలవడానికి మా ఓట్లు తీసుకున్నారు, ఇప్పుడు మాత్రం ఏదైతే గెలిచిన తర్వాత మాట్లాడలేదు అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుని సమీపంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభకి పెద్ద ఎత్తున కాపు వర్గానికి రాజకీయ అతీతంగా కాపు వర్గ నేతలందరూ హాజరు కావడం జరిగింది. అయితే ఏదైతే ఈ సభ జరుగుతున్న సమీపంలోనే ఒక రైల్వే ట్రాక్ ఉందన్నమాట. ఆ రైల్వే ట్రాక్లో కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్కి ఒక ట్రైన్కి నిప్పు పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ సంఘటన అనేది పెద్ద సంచలనంగా మారిందనమాట దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఒక ట్రైన్కి నిప్పు పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా, పెద్ద సంచలనంగా మారింది. అయితే అప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కాపు బహిరంగ సభ నిర్వహించిన ముద్రగడ పద్మనాభం మరికొందరు కీలక నేతల మీద కేసులు పెట్టడమే జరిగింది. ఈ కేసులు పెట్టి అలా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కాపు వర్గం నేతల మీద ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఆయన రద్దు చేశారు. ప్రభుత్వం తరఫున కొట్టివేయడం జరిగింది. అయితే రీసెంట్గా ప్రభుత్వం మళ్ళీ ఆ కేసుల్ని తిరగదోడాలని చెప్పేసి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఒక జీవో జారీ చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. అయితే దీని మీద కాపు కులం నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి, కాపు నేత నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ చేస్తే మళ్ళీ కాపు నేతలను ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఈ యొక్క కేసును రీఓపెన్ చేయడం ఏంటని చెప్పేసి కాపు వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసరికి ఒక్కసారిగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే సంథింగ్ ఏదైతే దీనిలో భాగంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని చూసినది, కాకపోతే అది ఒక కులానికి సంబంధించింది కాబట్టి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం వల్ల ఆ నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.